ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण अंदर की हरे कृष्ण माताजी। हरे कृष्ण हरे कृष्ण माताजी। हरे कृष्ण ऑल ऑफ यू। సో నౌ ఒకసారి చదవడానికి ప్రయత్నించాలి. చదవడానికి ప్రయత్నించి అది తప్పులు లేకుండా ఫస్ట్ చదవడం నేర్చుకుంటే రాగయుక్తంగా తర్వాత అదే వచ్చేస్తుంది ఎలా చదవాలి అనేది. రాగం తీస్తూ మీరే చదువుకుంటారు ఇలా చదివితే బాగుంటుంది అని. సో ఫస్ట్ మీరు తప్పులు లేకుండా చదవడం నేర్చుకోండి. సో రోజు ఒకసారి చదవండి, ఒక్కసారి చదవండి చాలు రోజు. అదేంటి మన ప్రేయర్స్ చేస్తారు కదా, ప్రేయర్స్ ఎలా అయితే మీరు భగవంతుడి ముందు ప్రేయర్స్ ఎలా చెప్పుకుంటారు, అసలు ప్రేయర్ చేస్తారా భగవంతుడికి? చేస్తారా? చేస్తాం మాతాజీ. ప్రేయర్స్ కొంచెం వెళ్ళి భగవంతుడి ముందు నిల్చొని దండం పెట్టుకొని చెప్పుకుంటారు కదా, రోజు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కొందరైతే చిట్టా తీస్తారనుకో, వాళ్ళ కోరికల చిట్టా తీయకుండా మీరు ఇలా ఇప్పుడు మన గురువుని కూడా తలుచుకుంటాం కదా. ఇప్పుడు అన్ని శ్లోకాస్ ఫస్ట్ అంతా చదివాం కదా మనము. హే కృష్ణ కరుణా సింధు ఫస్ట్ ఏమో నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే, అది ప్రభుపాదికి మనం గురువుకి. తర్వాత నెక్స్ట్ హే కృష్ణ కరుణా సింధు, దట్ ఈస్ కృష్ణకి. తర్వాత మనము తప్త కాంచన గౌరాంగ్, అది రాధారాణి కోసం పాడాము. తర్వాత ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం, అది నరసింహస్వామి. ఆ తర్వాత వచ్చి మనము నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ, ఇది చాలా మంచిదంట. గోమాతకి మనం పూజించడం అనేది చాలా మంచిది. మనము రోజుకు 3 సార్లు ఇది చదివితేనంట ఎన్నో పాపాలు పోతాయంట. అసలు చాలా, రోజుకు 3, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం, అంటే మీకున్న టైంలో ఈ 3 సార్లు చదవాలంట. అసలు ఎన్ని పాపాలు, అసలు ఇవన్నీ మనకు హెల్ప్ చేసేవే ఈ శ్లోకాలన్నీ. సో ఈ శ్లోకాస్ అన్ని మీరు చెప్తూ ఉండాలి, చెప్తూ ఉంటేనే మీకు మంచిది. సో అట్లీస్ట్ మీరు ఆ కోరికల చిట్టా తీయకూడదు, జస్ట్ ఈ శ్లోకాస్ చదివేసి ఈ శ్లోకాస్ చెప్పేసి నన్ను దీవించండి ప్రభుపాద, నన్ను దీవించండి కృష్ణ, అది ఇదని చెప్పుకొని వచ్చేసేయాలి, అంతే చాలు. ఇవి చేస్తే చాలు మీకు తరించినట్టే. సో ఈ శ్లోకాస్ నేర్చుకోండి. ఇంకా కొందరికి రావు, అన్ని నేర్చుకోండి. నేను మన గ్రూప్లో నేను షేర్ చేస్తాను ఇవన్నీ.
సో మరి తప్పకుండా నేర్చుకోండి. సో దానివల్ల మీకే మంచి లర్న్ ప్రార్థనా శ్లోకాస్. నేను మళ్ళీ ఒకసారి పెడతాను. మీరు ఒకటేసారి నేర్చుకోమని నేను చెప్పట్లేదు. టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెం నేర్చుకోండి. ఒక శ్లోక ఒక రోజు కొత్త వాళ్ళకి నేను ఎక్స్పెషల్లీ చెప్తున్నాను. హన్విక నువ్వు కూడా నేర్చుకోవాలి. మమ్మీని అడుగు నేర్పించమని చెప్పు, నేర్పిస్తారు మమ్మీ. ఓకేనా? కొంచెం కొంచెం నేర్చుకోండి. ఒక 2 లైన్స్ అలా నేర్చుకోండి. రోజు మొత్తం ఒకటేసారి మొత్తం నేర్చుకోమని చెప్పట్లేదు. మీకు ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టట్లేదు. స్ట్రెస్ తీసుకోకూడదు. రోజుకు 2 లైన్స్ నేర్చుకోండి. ఎందుకంటే ప్రార్థనా శ్లోకాస్ ఎప్పుడు యశ్వంత్ అయినా, లేకపోతే ముకుంద ప్రియ అయినా, దీప్తి అయినా వీళ్ళే చెప్తున్నారు. అందరూ చెప్పాలి, అందరూ చెప్తే బాగుంటుంది. ఓకే, రైట్. సో నౌ శ్లోక నెంబర్ 10 దాన్ని నేను షేర్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మాతాజీ మై వాయిస్ ఇస్ ఓకే నా? శ్లోక నెంబర్ 12 లో ఉన్నాము మనం ఇవాళ. అందరూ చూడండి ఇక్కడ. ఇది శ్లోక. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఓకే, మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఏమంటున్నాను నేను, జాగ్రత్తగా వినండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఓకే, తస్య అంటే హిస్, సంజనయన్ ఇంక్రీజింగ్, హర్షం చీర్ఫుల్నెస్ అంటే హర్షం అంటే చాలా సంతోషపడుతున్నాడు అన్నమాట. ఎవరు అనేది మనం చూద్దాం. కురు వృద్ధ, ద గ్రాండ్ సైడ్ ఆఫ్ ద కురు డైనాసిటీ, భీష్మ. ఓకే, భీష్మ పితామహుడు సంతోషపెడుతున్నాడు ఎవరిని? దుర్యోధనుని. పితామహ, ద గ్రాండ్ ఫాదర్. సింహనాదం, రోరింగ్ సౌండ్ లైక్ దట్ ఆఫ్ ఎ లయన్. వినద్య, వైబ్రేటింగ్. ఉచ్చైః, వెరీ లౌడ్లీ, చాలా గట్టిగంట. శంఖం, కాన్షల్. దద్మౌ, బ్లో. ప్రతాపవాన్, ద వాలియంట్. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ చూద్దాము. దెన్ భీష్మ, అప్పుడు భీష్ముడు ఏం చేశాడంట? ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి భీష్మ పితామహికి ఒకటే చెప్తున్నాడు కదా. ఫస్ట్ ఎదుటి వాళ్ళ సైన్యాన్ని పొగిడాడు, తర్వాత ఆయన సైన్యం గురించి కూడా చెప్పుకున్నాడు. మనం ఏం తక్కువ కాదు, మనం కూడా చాలా గ్రేట్, నీలాంటి వాళ్ళు ఉన్నారు. భీష్మ పితామహుని బాగా పొగిడాడు. నీలాంటి వాళ్ళు ఉన్నారు, ద్రోణాచార్యుడు అంత గ్రేట్ టీచరే మన దగ్గర ఉన్నారు, ఇంకా మనకేంటి అది ఇదని ఆయనకైనా బూస్టప్ ఇచ్చుకున్నాడు అనమాట. అంటే యాక్చువల్గా లోపల భయం ఉంది. ఇన్ రియాలిటీ ఆయనకి లోపల భయం ఉంది, కానీ బూస్టప్ ఇచ్చుకున్నాడు. మనకేం తక్కువ కాదు, ఏం మనము ఆల్ రైట్, ఫైన్, వీఆర్ ఆల్సో ఈక్వలెంట్ టు దెమ్. ఈక్వల్ కాదు, ఇంకెక్కువనే అన్నట్టుగా బూస్టప్ ఇచ్చుకున్నాడు. Then Bhishma, the great valiant grandsire of the Kuru dynasty, the grandfather of the fighters, blew his conch shell very loudly, making a sound like the roar of a lion, giving Duryodhana joy. దుర్యోధనునికి ఆనందపరచడానికి భీష్మ పితామహ ఏం చేశాడు? ఆయన దగ్గరున్న శంఖం ఊదాడు. కాన్షల్ అంటే శంఖం. ఆ శంఖాన్ని గట్టిగా ఎట్లా అంటే ఎట్లా ఊదాడు? రోర్ ఆఫ్ ఎ లయన్, ఒక సింహం గర్జించినట్టుగా ఉందంట అది. అట్లాంటి సౌండ్ వచ్చిందంట. ఓకే, అంత గట్టిగా ఊదాడనమాట భీష్మ పితామహ. సో పర్పోర్ట్ చూద్దాము ఏం చెప్తున్నాడు. The grandson of the Kuru dynasty could understand the inner meaning of the heart of his grandson Duryodhana, and out of his natural compassion for him, he tried to cheer him by blowing his conch shell very loudly, befitting his position as a lion.
అంటే ఇక్కడ ఆయన ఈ భీష్ముడు అర్థం చేసుకున్నాడు దుర్యోధనుని లోపలున్న భయాన్ని. లోపల భయపడుతున్నాడు కదా ఆ దుర్యోధనుడు. యాక్చువల్గా అది ఆ భయము ఇది భీష్మ పితామహికి ఇంకా ద్రోణాచార్యుడికి అర్థమైపోయింది ఇప్పుడు చాలా భయపడుతున్నాడు అని. సో ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టాలి కదా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ యుద్ధ భూమికి వచ్చేసారు. ఇప్పుడు వెనుకకెళ్తే ఆ ఆ శూరులు వెళ్ళకూడదు కదా, వెళ్ళరు అలా వెనుకకు. వాళ్ళు నిర్ణయించుకున్నాక మళ్ళీ బ్యాక్ స్టెప్ వెయ్యరు. సో ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏంటి ఎదుట ట్రూత్ ఉంది, సత్యం ఉంది ఎదుటి వాళ్ళకి. పాండవులే గెలుస్తారు అని భీష్మ పితామహికి తెలుసు. స్టిల్ ఆయన రెడీ అయిపోయాడు. ఈ లైఫ్ ఇచ్చేయాలి ఇంకా నేను, ఇంకంతే, ఇప్పుడు నో వే, ఇప్పుడు ఏం లేదు నేను చేసేది, యుద్ధానికి రెడీ అయిపోయినా అంటే ఆయన చేసిన తప్పు ఆయనకు తెలుసు భీష్మ పితామహికి. ఎందుకు తప్పు ఆయన చేసిన తప్పు ఆయనకు తెలుసు. సో అందుకోసం ఏంటి ఇప్పుడు ఈయన చావడానికి కూడా రెడీ అయిపోయాడు. ఎదుటివాడు గెలుస్తాడు, పాండవులు గెలుస్తారు అని ఆయనకు తెలుసు. ఇంకా మీకు తెలుసా, భీష్మ ఇస్ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ. అక్కడ కృష్ణుని భక్తుడు ఇంకా ఆయన భీష్మ. అన్నీ తెలిసిన వాడు ఆయన రెడీ అయిపోయాడు. హీఈస్ రెడీ నౌ. సో అక్కడ ఏంటి, అందుకే అది 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 శంఖం ఊదడానికి అర్థాలు ఏంటి అని అంటే, ఒకటి దుర్యోధనుని కొంచెం శాంతపరచడానికి, ఏం కాదు అన్నట్టుగా అన్నట్టుగా ఒకటి చెప్తున్నాడు. ఇన్ అనదర్ వే ఇంకొకటి ఏంటి అంటే, ఆయన రెడీ అయ్యాడు. నేను చావడానికి రెడీ ఉన్నాను, నాకు తెలుసు తన ఎదురు ఉన్న వాళ్ళు ఎవరు అనేది. కృష్ణుడు తోటి ఫైటింగ్ అంటే మామూలు కాదని ఆయనకు తెలుసు. హీఈస్ రెడీ టు డై ద బ్యాటిల్ ఫీల్డ్. నేను చావడానికి ఆయన రెడీ అయిపోయాడు అనమాట అక్కడ. సో దానికి అర్థం అది అనమాట యాక్చువల్గా. సో ఇండైరెక్ట్లీ బై ద symbolism of the council, he informed his depressed grandson Duryodhana that he had no chance of victory in the battle. ఇదే నేను చెప్పేది. ఆయనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఏంటి, మన ఓటమి తథ్యము, తప్పకుండా మనం ఓడిపోతాం రా బాబు అని చెప్తున్నాడు. అక్కడ గ్రాండ్ సన్ డిప్రెస్డ్, చూడు ఈ వర్డ్ కూడా ఉంది, డిప్రెస్డ్ అంటే దుర్యోధన కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన కూడా ఏంటి అని అంటే, ఆయనకు కూడా లోపల ఉంది తప్పు జరుగుతుంది నా నుంచి అని దుర్యోధనుడు కూడా తెలుసు. దూ కదా ఇతను. సో దుర్యోధన అంటే ఇంకా అంతే, బ్యాడ్ గై. సో అతను చేసేది తప్పు అని ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఇంకంతే, ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అట్లాంటిది కాబట్టి, లార్డ్ కృష్ణతోటి ఫైటింగ్కి దిగారు కాబట్టి, ఇంకా అంటే అది కృష్ణ లార్డ్ అని ఈ దుర్యోధనుడికి అసలు తెలియదు, గుర్తించలేదు దుర్యోధనుడు, అంత దుర్మార్గుడు వీడు. కానీ భీష్మ పితామహికి తెలుసు లార్డ్ అని. సో హీ నోస్ ఎవ్రీథింగ్. నో ఛాన్స్ ఆఫ్ విక్టరీ ఇన్ ద బ్యాటిల్. అందుకే ఛాన్సే లేదని ఆయనకు తెలుసు. బికాస్ ద సుప్రీం లార్డ్ వాజ్ ఆన్ ద అదర్ సైడ్. అది ఎందుకు, ఇది మెయిన్. సుప్రీం లార్డ్ కృష్ణ ఎదురు ఉన్నాడు, తన ఎదురు పార్టీ కృష్ణ. బట్ స్టిల్ ఇట్ వాజ్ హిస్ డ్యూటీ. కానీ డ్యూటీ కదా అది. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు. అప్పుడు అక్కడే ద్రౌపది ని కాపాడి ఉంటే అప్పుడు ఇంకా వేరే ఉండేది. ఎదిరించి ఉంటే భీష్మ పితామహ మీరు చేసేది తప్పు, యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్ అని అప్పటికప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకుని ఉంటే స్టోరీ వేరేలాగా ఉండేది. కానీ అక్కడ తీసుకోలేదు. సో హీ డిడ్ రాంగ్. సో బట్ స్టిల్ ఇట్ వాజ్ హిస్ డ్యూటీ టు కండక్ట్ ద ఫైట్ అండ్ నో పెయిన్స్ వుడ్ బి స్పేర్డ్ ఇన్ దట్ కనెక్షన్. సో అది అక్కడ ఇంకా వేరే మాట లేదు, ఇంకంతే. సో దిస్ ఇస్ ద ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ given. Okay Nana, okay.
Okay, are you okay now? Yes, Mataji. ఓకే. సో 12th శ్లోక ఫస్ట్ ఎవరైనా చెప్తారా, లేకపోతే ఫస్ట్ రిపిటిషన్ చేయండి ఎవరైనా, సో దట్ అదర్స్ కెన్ లర్న్ బై దిస్ టైం. మీ టర్న్ వచ్చే లోపల మీరు నేర్చుకోవచ్చు. సో మనం హన్విక తోటి రిపిటిషన్ స్టార్ట్ చేద్దాము. హన్విక రిపీట్ చేయనా. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః. సాధ్వి ఆగు నాన్న, మ్యూట్ చేసుకో కొంచెము. ఫస్ట్ హన్విక అయిపోయినాక నెక్స్ట్ నువ్వు. కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ ప్రతాపవాన్. ఓకే హన్విక, వేరే వాళ్ళు చెప్తుంటే చూడు నాన్న, కొంచెం తప్పులు పోతున్నాయి నీయి. ఓకే నెక్స్ట్ ఎవరు? మాతాజీ. సాధ్వి. తస్య సంజనయన్ సంజనయన్ కురు సంజనయన్ హర్షం తస్య సంజనయన్ హర్షం కురు కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః ద్యోచ్చైః శంఖం దద్మౌ పద్మౌ ప్రతాపవాన్. ఎస్ నెక్స్ట్ ఎవరు చెప్పండి మీరే. చూస్ యువర్ సెల్ఫ్ హూ వాంట్స్ టు. ఐ విల్ చూస్. ఓకే ఆహ్లాద్ నేర్చుకున్నావా? Yes, Mataji. చెప్పగలవా? Yes, Mataji. ఓకే చెప్పు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హన్విక చెప్తావా? హన్విక అంటున్నా. భవిష్య. Yes, Mataji. ఓకే. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం
సింహానాదం వినోదశ్చైః శంఖం దద్మౌ ప్రతాపవన్. థర్డ్ లైన్ చదువు. సింహానాదం వినోదశ్చైః వినద్యోచ్చైః వినద్యోచ్చైః వినద్యోశ్చైః శంఖం దద్మౌ ప్రతాపవన్. ప్రతాపవాన్. ప్రతాపవాన్. ఓకే ఓకే ఫైన్. ఓకే నెక్స్ట్ నాగబ్రహ్మని చెప్తావా అమ్మా? తస్య Repeat. సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినఘోచైః వినద్యోచ్చైః. వెయిట్ వినద్యోచ్చైః. వినఘోచైః ద్యో వినద్యోచ్చైః. వినధ్యోచైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ నైస్ వెరీ గుడ్. మీ అక్క ఇప్పటిదాకా ఉండింది ఏమైంది? ఎటు వెళ్ళిపోయింది? ఉన్నాను మాతాజీ. ఓకే ఉన్నావా? చెప్తావా నాన్న నాగపరమేశ్వరి? చెప్తాను మాతాజీ. ఓకే నాన్న ట్రై చెయ్యి. నేను ఉన్నాను కదా, నీకు ఎక్కడైనా తప్పులు పోతే నేను చెప్తాను. చెప్పమ్మా. ఓకే మాతాజీ. తస్య సంజనయ హర్షః హర్షం. కురు వృద్ధః పితా వెయిట్ ఫస్ట్ లైన్. తస్య వెయిట్ తస్య సంజనయన్ హర్షం. తస్య సంజనయ యన హర్షం కురు వృద్ధః పితామహ సింహనాద వినద్యోచ్చేయః శంఖం ధర్మో ప్రతాపవాన్. శంఖం దద్మౌ. శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ గుడ్ ఎక్సలెంట్. అందరు బాగా చెప్పారు తెలుసా, ఎక్సలెంట్ నిజంగా. ఓకే సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది 11th వన్ లేరు కదా. సో 11th ఒకసారి మీకు రివిజన్ చేపిస్తాను. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు అయనేషు చ చ సర్వేషు సర్వేషు యథా భాగమవస్థితాః యదా భామతి యస్తదా యథా యదా భాగమ భాగమ వస్థితాః వస్థితాః భీష్మ భీష్మ మేవాభి దేవాని రక్షन्तు. రక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు. భీష్మ రక్షామి పశ్యంతు. భీష్మ భీష్మ మేవాభిరక్షन्तు. మేవాది రక్షन्तు. భవంతః భవంతః ఏ సర్వ ఏ సర్వ ఏ లేదు సర్వ సర్వ ఏవ హి. ఏవ హి. ఎస్. సో నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఇప్పుడు అందరు నేర్చేసుకొని ఉంటారు కదా, నేను ఇక్కడ చెప్పేటప్పుడు మీరు నేర్చేసుకొని ఉంటారు. సో హూ వాంట్స్ టు రిపీట్? ఓకే ఆహ్లాద్ చెప్పమ్మా ఫస్ట్. ఫాస్ట్ గా. అయనేషు సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మం ఏవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి.